యువత సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మై భారత్ పోస్టర్లో జిల్లాలోని ప్రతి యువతి యువకుడు తప్పనిసరిగా నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టబోయే భవిష్యత్ యువజన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణల నిర్వహణపై కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవ దృక్పథం మరియు జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మై భారత్ వేదిక ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు నిర్వహించిన ప్రత్యేక క్యాంప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను యువశక్తి దేశ్ కి శక్తి నినాదంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 25,000 మంది యువతీ యువకులను రిజిస్ట్రేషన్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, శిక్షణలు, వివిధ జాతీయ స్థాయి సేవా అవకాశాలను ప్రతి యువతకు చేరవేయడంలో అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాకినాడ పరిధిలోని అన్ని కళాశాలలు, విద్యాసంస్థలు మరియు యువజన సంఘాల ద్వారా విస్తృత స్థాయిలో మై భారత్ పోర్టల్లో నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని, అర్హులైన ప్రతి యువతీ యువకుడి పోర్టల్లో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి తిరిగోపి మై భారత్ పోర్టల్ యొక్క ప్రాముఖ్యత మరియు అందులో నమోదు చేసుకునే ప్రక్రియపై సమగ్ర వివరణ ఇచ్చారు. పోర్టల్ ద్వారా యువతకు లభించే అవకాశాలు, డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను అందరికీ తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మై భారత్ పోర్టల్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ డిఎం సిహెచ్ గణపతి, సెట్రా సిఇఓ కాశీ విశ్వేశ్వరరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిఐఈఓ జె రాంబాబు, పాఠశాల విద్య, ఎన్సిసి, ఆంధ్ర పాలిటెక్నిక్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.